అండి, నేను మీ సత్యవను. ఈరోజటి వీడియోలో నేనేం చెప్పబోతున్నా అంటే ఒక 5 వస్తువుల గురించి అయితే చెప్తున్నా. మీలాగే మీరు తిన్నట్టే అన్ని వస్తువులు తిన్నదాన్నే, కొత్తగా స్పెషల్గా నేను చెప్పట్లేదు. ఒక సంవత్సరం అవుతుంది నేను మార్చి కాబట్టి చెప్పేది చెప్తున్న వీడియోలల్లో. కానీ రోజు తోమేటి అయితే కొద్దిగా చెప్పాలనిపిస్తుంది, ఇసుక అనిపిస్తుంది చెప్పంగా. రేపటి నుండి మీరు తోమరు ఆ విషయం చెప్తే. పక్కకు పడేసి పొయ్యి దగ్గరకు పోయి బొగ్గన్న, వేప చెట్టు దగ్గరకు పోయి వేపాకు పుల్లన్న తోముకుంది నయం. ఈ కోలిగడి తోమే బదులు అనే వాంతి వస్తుంది. పండ్ల కాడ పెట్టుకోగానే గుర్తు రావాలండి. మనుషులై, గొర్రెలై, బర్రెలై, ఎడ్లై బొక్కలన్నీ జేసిప్తోటి ఎత్తుకొచ్చి పిండి చేసి కోలిగడ్డ తీసి మంచి పేర్లు పెట్టి పేస్టు, రకరకాల పేర్లతోటి తయారయ్యే పేస్టు బొక్కలండి. అవి తోముకోగా మీకు గుర్తుకు రావాలి. మిమ్మల్ని నేను మార్చాలి, అది నాకు కావాలి. నేను కూడా తోమిన, కానీ ఇప్పుడు నేను మారినప్పుడు అందరినీ మార్చాలి కదా. వచ్చేసిన మీకు బాధందు. మీరు ఐడి తీసుకుంటేనేమో డిస్కౌంట్కి వస్తుంది. డైలీ యూస్ కోలిగేట్ ఐడి లేకపోతే ఎంఆర్పి రేటుకి ఇచ్చేస్తా. అన్ని కోలిగేట్లు ఉన్నాయి. ఇది పళ్ళ సమస్యలు ఏది లేకుండా డైలీ యూస్ తోమేవారండి. వేప, తులసి, పుదీనా. నమ్ముతారా? నమ్మరు కదా. కొనుక్కపోండి, తోమినాకనే నమ్ముతారు. మరి మరొకటండి, మీ పండ్లు బాగా పిల్లలకైనా మీ ఇంట్లో మీకైనా పాకురు బట్టి ఉన్నాయా? అయితే చూడండి, వైటల్ కాంప్లెక్స్ ప్యూర్ వైట్ పళ్ళు బలంగా అయ్యేది. రెండో కోలిగేట్ చూడండి, మూడో రకం. మరి మీ పళ్ళపైన సీములు, రక్తాలు, సిగుళ్ళు, నొప్పి, పళ్ళు గుంజడం, పుప్పళ్ళు, ఇవన్నీ సమస్యలు బయటికి చెప్తే ఇసుక అనిపిస్తుందండి, కానీ ఇవన్నీ నిజాలే కదండి. మరి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే హాస్పిటల్కి పోయి అన్నీ ఏది రాత్రి తోముకుంటున్నాం. అది కూడా దేనితో తయారైందో మనకు తెలుసా? కానీ ఇదైతే పుట్ట గొడుగులతోటి తయారైందండి. మరి ఆ సమస్యలు మీకుంటే ఈ కోలిగేట్ కూడా నా దగ్గర ఉంది. ఇప్పుడు చెప్పిందే మళ్ళీ చెప్తున్నా. ఐడి తీసుకుంటే ప్రతి వస్తువు డిస్కౌంటు. ఐడి లేకుండా కొనుక్కొని వాడండి, మంచిదైతే అయిపోయాయి. ఐడి లేకుండా కొనుక్కొని వాడి చూసి తర్వాత ఐడి తీసి మీరే తెచ్చుకోండి. కానీ ఫస్ట్ అయితే వాడండి. పొద్దున లేచి రోజు ఈ బొక్కల కోలిగేట్ తోముకోలు వద్దండి. ఇకనైనా మనం మారుదాం. ఎందుకంటే తెలియనప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చినా అమృతంలా భావిస్తున్నాం. ఇప్పుడు నేను తెలుసుకున్నా కదా, మీకు చెప్తా కదా, కానీ వినడం మీ బాధ్యత. ఒక్క వస్తువైనా కొనుక్కపోయి ఆడడం మీ బాధ్యత. సరేనా? మరి 3 రకాల కోలిగేట్లు ఉన్నాయి నోటికి సంబంధించి. తర్వాత రోజు డైలీ యూస్ సోప్ నీమ్, ఇది కూడా వేప చూడండి, తులసి, పుదీనా, ఇది కూడా అంతే. ఐడి అయితే డిస్కౌంటు, లేదంటే ఎంఆర్పి రేటు. ఒక్క సోప్ అయినా కొనుక్కొని వాడండి, అప్పుడే నమ్మండి. సోపులు కూడా 5 రకాల సోపులు ఉన్నాయి. అవన్నీ చూపించా. ఫస్ట్ ఈ సోపు నార్మల్ సోపు, రోజు వాడే సోపు వాడినాక మీకు నచ్చింది కొనుక్కోవచ్చు జాయిన్ అయినాక. ఓకేనా? సో 4వ వస్తువు అయిపోయింది. మరి ఇది ఏంటిదా అండి? చూడండి, ఇది బాత్రూమ్ క్లీనర్. ఇంట్లో కూడా కెమికల్ లేదు. కెమికల్ లేకుండా క్లీన్ ఎలా అవుతుందంటే, పుట్టగొడుగులతో తయారు చేసింది పళ్ళ సమస్యలు ఎలా తగ్గిస్తుంది, అలాగే ఇది కూడా. మరి అందుకే బాత్రూమ్ క్లీన్ చేయడానికి పనిచేస్తుంది. తర్వాత రెండోది, అందరి ఇళ్ళల్లో పూజ చేస్తున్నాం కదండి, చింతపండు, పీతాంబరము, ఏదో ఒకటి పెట్టి తోమనైతే తోముతున్నాం పూజా బోళ్ళు. కానీ ఇది లిక్విడ్. దాని మీద రాగైనా ఇత్తడైనా వేసి తోమితే కొత్త వాటిలాగా అవుతుంది. చేతులకు కూడా ఏం ప్రాబ్లం ఉండదు. మరి అందరి ఇంట్లో పూజా వస్తువులు ఉంటున్నాయి, బాత్రూమ్ ఉంటుంది. 2 కొనకపోండి. ఒకటి పూజ ఉంచుకోండి, ఒకటి బాత్రూమ్ ఉంచుకోండి. రెండిటికి ఇది ఒకటే పనిచేస్తుంది. మీ వీలు కొద్దిగా వాడుకోండి. 2 కొనకపోతే ఒక్కటే కొనుక్కపోయి ఇంట్లో పెట్టుకొని బాత్రూంలో అవసరం ఉన్నప్పుడే మగ్గులో పోసుకోండి, మళ్ళా పూజకు వాడుకోండి. దీన్ని బాత్రూమ్కి తీసుకుపోతే అయిపోయాయి. అంతేనా? ఐడియల్ కావాలండి వాడుకోవడానికి. ఎందుకు రిస్క్ అనుకుంటే 2 తీసుకెళ్ళండి, రెండిట్లో మీ ఇష్టం. మరి ఇది దీంతో 5వ వస్తువు. వీటి చరిత్రలు అయితే చెప్పిన, చరిత్ర విన్నాక అంతకంతే అనుకోవద్దు, గుర్తు తెచ్చుకోవాలి. బ్రష్లు కూడా ఉన్నాయి నా దగ్గర, అవన్నీ ఒకటే వీడియోలో పెట్టా. పొద్దున కోలిగేట్ తోముకోగా మీకు గుర్తుకు రావాలి. మనుషులు చచ్చిపోయిన పుర్రెలతోటి మనం తోముతున్నాం కోలిగేట్. గుర్తుకత్తే ఈ సత్తవ షాపు
ఇలా అన్నీ ఉన్నాయి, వచ్చి కొనుక్కపోయి మారాలి. మీరు మారుడు నాకు కావాలి, తిట్టుకోండి అవసరం లేదు, కానీ ఈ బొక్కల పౌడర్ మనం నవ్వుకోవద్దు. ఎందుకంటే తెల్లారులెత్తే పూజ చేస్తున్నాం, అందరం మనం దేవుని భక్తులమే. తెలిసి ఎందుకట చచ్చిపోయిన వాళ్ళ బొక్కలు నవ్వుకోవడం కదా. నిజం. రండి కొనుక్కోండి, మీ పళ్ళను శరీరాన్ని అన్ని రకాల ఆరోగ్యంగా ఉంచుకోండి. సరేనా మరి, బాయ్.